ఎక్కడ మనకు పరిశుద్ధత అనేది కనపడదండి. ఒక పరిశుద్ధుడే ధైర్యంగా ఏం చెప్తాడు? పరిశుద్ధంగా ఒక ప్రార్థనా పరుడే ఏం చెప్పగలడు? యేసయ్య అన్నాడు, మీరు విసుకగా ప్రార్థన చేయండి, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, శోధనలోకి వెళ్లకుండా ప్రార్థన చేయండి, మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని ప్రభు అన్నిసార్లు చెప్పాడని ప్రార్థన చేయమని. ఆయన ప్రార్థన చేయకుండా చెప్పలే. ఆయన ప్రతిరోజు పెందలకడనే లేచి ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన చాలా రాత్రి వరకు ఏకాంతంగా ప్రభుతో గడుపుతూ వచ్చాడు. ఆయన అలవాటు ప్రకారంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకే ప్రార్థన చేయాలని చెప్పాడు. ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు కాబట్టి పరిశుద్ధంగా బ్రతకమని చెప్పాడు. నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పగలిగాడంటే ఆయన పొరుగు వారిని ప్రేమించాడు. శత్రువుని కూడా ప్రేమించమని చెప్పాడు అంటే ఆయన శత్రువుని ప్రేమించాడు. ఆయన చేశాడు, చేసిందే చెప్పాడు, చేసేదే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్యని ఆదర్శంగా తీసుకో, యేసును మాదిరిగా తీసుకో, నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది.